ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునికి సంగమ గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో నేను కూడా శుభాలు తెలియజేస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. గత కొన్ని దినాల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం సిద్ధపరచుకుంటూ దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాల్లో చక్కని మాట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొక్కకు తెచ్చితిరే, ఇదిగో అతన్ని విమర్శింపగా ఒకటైనను నాకు కనపడలేదు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మనం బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామము స్తుతించును. మాటలు నీవి, మాట్లాడేవారు మీరు. నిశ్చితమైతే నా నోటిని బోరుగా వాడికి నాకును కూడిన ఇప్పుడు వచ్చి బిడ్డలు కావాల్సిన వర్తమానంతో బలపరిచి మన మహిళ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 చదవబడిన మాటలు మనము ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రోమా సామ్రాజ్యపు సైనికులు పట్టుకుని బంధించి ఆయనను పలుమార్లు మరి అధికారుల దగ్గరకు తీసుకెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ పిలాతు గారు చక్కని మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించబడి ఉన్నాయి. గ్రంథకర్త లోకంగా రాస్తున్న మాటలవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చోట ప్రజలను, అధికారులను, ప్రధానులు అందరిని కూడా ఆయన పిలిపించాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వారు అనేక రకాల నేరాలు మోపారు. అనేక రకాలుగా ఆయన మీద నిందలు వేసి చెప్పారు. అది వారితో మాట్లాడుతూ అడుగుతున్నాడు, అయ్యా మీరు ప్రజలను తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుల గురించి నా యొద్దకు తెచ్చితిరే, నేను ఇతన్ని పరామర్శించాను, ఇతన్ని అడిగాను, మరి నాకు ఏది కూడా అలాంటి నేరము కనపడలేదు. దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక నిరపరాధిని, ఒక దేవుడి కుమారుడిగా పిలువబడినటువంటి ఆయన్ని, దేవాతి దేవుడిగా ఉన్నటువంటి ఆయన్ని, సమాజం పట్ల ప్రేమ కలిగి జాలిదేరి అనేక మందికి సహాయం చేసినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేక నేరములు మోపి పిలాతు యొద్దకు తీసుకొస్తే ఆయన పరిశీలన చేసి ఆయన్ని విమర్శించి ఆయన అంటున్న మాటలో, మీరు అన్నటువంటి మాటలు, మీరు మోపినటువంటి నేరములో ఈ మనుషులు నాకు కనబడతలేదు, నాకే కాదు ఏ రోజును కూడా కనపడలేదు. అక్కడ అంటున్నట్టు చూడండి, ఏ రోజు కూడా 15 వచ్చిన ఏ రోజు కూడా కనబడలేదు. కానీ ఇతను మరణానికి తగినటువంటి నేరం ఏమీ కూడా చేయల. ప్రియ దేవుడికి బిడ్డలారా, చూడండి, ఒక వ్యక్తిని, అధికారి అయినటువంటి వ్యక్తి ఆ నేరం మోపబడిన వ్యక్తిని చక్కగా పరిశీలన చేశాడు, అతని గురించి మాట్లాడాడు, అతను అడిగాడు, అతను ఏమై ఉన్నాడో మొత్తం సమస్తం అతనితో మాట్లాడి చూసిన తర్వాత ఇతరులు ఏ నేరము కూడా లేదు అని చెప్పేసి అన్నాడు. క్రైస్తవ విశ్వాస క్రమంలో ఇలాంటి ఆ విధానాన్ని మనం తెలుసుకోవాలండి. మన మీద నిందలు వచ్చినప్పుడు, మన మీద ఆ అపవాదం వచ్చినప్పుడు, ఏదైనా అవమానం ఎదురైనప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటిని పరిశీలన చేస్తూ ఉండాలి. వాటిని చక్కగా వాక్య జ్ఞానంతో చక్కగా పరిశీలన చేయాలి. అందుకని మనకు ఒక మంచి ట్యాగ్ లైన్ ఇచ్చాడు ప్రభు. ఏంటది? పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, దుఃఖం ఎదురైనప్పుడు, లేదా వేతనం ఎదురైనప్పుడు, లేదా మనకేదో దారి తోచినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వాక్య జ్ఞానముతో మెలగాలి, ప్రార్థన పూర్వకంగా మెలగాలి, భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. అలాంటి అనుభవాన్ని పొందుకోవాలి. ఎవరనేది చెప్పేది మనం నమ్మకూడదు. ఎవరి మీద మనం నేరారోపణ చేయకూడదు. ఒకవేళ మన మీద నేరారోపణ చేసినా దాన్ని పరిశీలన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పంగానే ఆయన ఏమీ ఒప్పుకోలా. అవునా కదా? యేసుక్రీస్తు గురించి చెప్పంగా ఒప్పుకున్నాడా? లేదు, ఆయన పరిశీలన చేసి, ఇతరులు ఏ నేరం లేదు, నాకు కనపట్లేదు, ఏ రోజు కూడా కనపట్లేదు. ఇలాగా ముమ్మారు యేసుక్రీస్తుని విడుదల చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిలాతుకు అర్థమైంది ఇతను నిరపరాధని, పిలాతుకు అర్థమైంది ఇతను ఏ నేరము చేయలేదని, పిలాతుకు అర్థమైంది ఈయన సమాజానికి మంచి సేవ చేశాడని, పిలాతుకు అర్థమైంది ఈయన నిజంగా అందరూ ప్రేమించాడని, పిలాతుకు అర్థమైంది ఈయన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించాడు, అనేక మందికి చూపునిచ్చాడు, అనేక మందికి స్వర్గపరిచాడు అని గ్రహించాడు. కాబట్టి ఇతరులు ఏ నేరం కూడా లేదయ్యా. మనిషి వ్యక్తిగత భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఇతరులు నిజముగా దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవుడు, విశ్వాసాన్ని తెలిసే విధంగా మనం భక్తిని కొనసాగించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అలాంటి నడవడిక కలిగి ఉన్నాడు. ఆమేన్. అందుకప్పుడు దేవునికి బిడ్డలారా, ఇక్కడ పిలాతు గారు అంటున్నాడు, మీరు చెప్పినవన్నీ కూడా నేను ఇతని వద్ద పరిశీలన చేశాను, నాకు ఏ నేరము కూడా కనపడలా. నిరపరాధులు తీసుకొచ్చి ఆయన మీద మీరు నేరములు మోపుతున్నారు, నిరపరాధులు తీసుకొచ్చి ఆయన్ని మరణానికి పాత్రుడని మీరు చెబుతున్నారు. కానీ నేను పరిశీలన చేసినప్పుడు, నేను అతన్ని విమర్శించినప్పుడు ఆయనలో మరణానికి పాత్రుడు అవడానికి ఎలాంటి దోషము లేదు, నేరము లేదు, అపరాధములు లేవని తెలియజేశాడు. అయితే యూదుల ఆచారం ప్రకారం పస్కా పండుగ ఒక ఖైదీని విడిచిపెట్టాలి. కాబట్టి నేను ఈయన విడిచిపెట్టమంటానని అడిగితే, వద్దు మాకెవరు కావాలి, బరబ్బానే కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన అంటున్నాడు చూడండి 15 చివరిలో, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతను శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా. చూశారు ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన కూడా మనసు రాలా పిలాతుకు కూడా. ఈ నిరపరాధిని నేను శిక్షించకూడదు, ఈ నిరపరాధిని నేను మరణానికి అప్పచెప్పకూడదు, ఈ నిరపరాధిని ఎలాగైనా నేను విడుదల చేయాలని, అయ్యా ఈయనకు ఒక శిక్ష చేసి మాత్రం నేను విడుదల చేస్తానంటే మీరు ఒప్పుకోలా. చూడండి వాళ్ళు ఏమంటున్నారు అక్కడ చూసేసి, వారందరూ వీళ్ళు చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసి. ఏం చేశారంట ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా కేకలు వేస్తుందంట, అయ్యా మాకు తొలొద్దు, మాకు బరబ్బను విడుదల చేయండి, ఈ మనుషుడు మాకొద్దు, ఇతన్ని మీరు మరణానికి అప్పచెప్పండి, ఇతన్ని మీరు సిలువేయండి అని వీళ్ళు కేకలు వేస్తా ఉన్నారు. చూడండి, నేరం చేసినటువంటి ఖైదీగా ఉన్నటువంటి ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఆ వ్యక్తిని మాత్రం విడుదల చేయమంటున్నారు. ఏ నేరం ఎరిగినట్టు ఆయన్ని, ఏ దోషం ఎరిగినటువంటి, ఎవరికి అపకారము చేయనటువంటి ఆయన్ని, ఎవరిని దూషించినటువంటి ఆయన్ని, ఎవరికి ఏ హాని చేయనటువంటి ఆయన్ని, ఆ నీతిమంతుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి, ఆ నిందాయుతుణ్ణి, ఆ యథార్థవంతుణ్ణి ఏం చేయమంటున్నారు? చంపాలండి, సిలువేయాలండి ఆయన్ని. దేవునికి బిడ్డలారా చూడండి, ఒకవేళ ఇంకా మనం అవిధేయుతులుగా జీవిస్తూ, క్రీస్తుని ఎరిగి కూడా, క్రీస్తుని విశ్వసించి కూడా, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తూ కూడా ఇంకా ఇలాంటి క్రియలు, వ్యతిరేకమైన క్రియలు కనపడుతున్నాయేమో, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, భక్తి జీవితానికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, విశ్వాస జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నామో, క్రైస్తవ క్రమానికి వ్యతిరేకంగా ఉంటున్నామో, మాటలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయేమో, క్రియలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయేమో, మన యొక్క చూపులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయేమో, ఆలోచనలు దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నాయేమో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ వ్యతిరేకమైన క్రియలు, ఆ క్రియల వల్ల దేవుడు బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ కోసమైనా నేను రక్తం చిందించింది,
ఈ మనుషుల కోసమేనా నా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించింది, వీరి కోసమేనా అమూల్యమైన రక్తాన్ని కలువరి సిలువలో ధారపోసింది ఆయన బాధపడుతూ ఉంటాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ రోజు ఈ సిద్ధపాటు కొడుకులో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏకగ్రీవంగా కేకలు వేసిన వారు లేవా? అలాంటి స్వభావం మనలో ఏమైనా ఉందా? వాక్యానికి వ్యతిరేకంగా కేకలు వేసినట్టు అనుభవాలు మనలో కనపడుతున్నాయా? ఈరోజు మనము ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తర్వాత చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, కాబట్టి అతను శిక్షించి విడుదల చేసిన. అయితే ఇక్కడ పిలాతు 20వ వచనంలో పిలాతు యేసును విడుదల చేయబోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయమని కేకలు వేసిరి. ఇది మరలా రెండో మారు కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన్ని విడుదల చేయాలనే. ఇతనుకున్న ఆశ, ఆలోచన ఏంటంటే ఆయన మాత్రం ఏ విధంగా నేను తప్పించాలి, ఆయన మాత్రం ఏ విధంగా విడుదల చేయాలి. ఎందుకంటే ఆయన ఏ రోజు మాకు కనపడుతులేదు. ఒకవేళ ఈ నిరపరాధినిగా నేను శిక్షిస్తే ఆ నేరం నా మీద పడిందని నేను భయపడిపోతూ ఉన్నాడు. ఎవరైనా అంతే కదా. మనమైనా కానీ ఒక నిరపరాధిని ఏదైనా చేయాలంటే మనం ఏం చేస్తాం? చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. అయ్యో ఆయన నేరం ఎరగనటువంటి ఆయన మంచోడు, ఆయన మీద మనం చెప్పిన అపండాలు ఇచ్చము, ఆయన మీద మనము వ్యతిరేకంగా మాట్లాడటం తగదు అని ఆలోచన చేస్తాం. అలాగే ఆయన కూడా ఆలోచన చేస్తే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? అదేమొద్దయ్యా, మరలా కేకలేస్తున్నారు, ఆయన సిలువేయండి అని చెప్పేసి కేకలేస్తా ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా. ప్రియ దేవునికి బిడ్డలారా, చూసండి, ఆలోచన చేశారా? ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ మట్లాడి వారి రోజు ఏమన్నా యూదులుగా రాజుకే జయము 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 అని చెప్పారు ఈ ప్రజలు, అవునా కదా? అయితే ఆ తర్వాత శుక్రవారం వచ్చే వారికి, ఆయన పట్టుకునే వారికి మరలా ఈ ప్రజలందరూ అంటున్నారు, ఇతన్ని సిలువ వేయండి. అదే నోరు ఏనట. అందుకని ఇది పాప ప్రపంచము. పరిశుద్ధుడైన క్రీస్తు ఆయన గుర్రం మీద కూర్చుని ఆ వరుసలే పూర్వీకులు అంటే యూదుల రాజుకే జయము, దావీదు కుమారుడికే జయము అని చెప్పినటువంటి ఆ నోరే ప్రభువైన యేసుక్రీస్తు వారు పట్టుకున్న తర్వాత, పిలాతు ఎందుకు ఏ రోజు ఎందుకు తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా మరలా ఏమంటున్నారు? ఆయన్ని సిలువ వేయండి. క్రైస్తవ విశ్వాస క్రమంలో 2 రకాల నాలుకలు ఉండకూడదు. ఏమనకూడదంట? 2 రకాల మనస్తత్వాలు ఉండకూడదు. 2 పడవల మీద కాలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే జీవించడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేదో విధంగా చేసి రెండో మారు కూడా వాళ్ళు కన్విన్స్ చేయాలని, వారికి ఎట్లాగా సరి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా మీరు మాత్రము ఆ పట్టు విడవటల్లా. అందుకని ఆయన సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చేసే ప్రార్థన, మనం చేసే కేకలో నా భక్తి జీవితానికి అభివృద్ధులకు వస్తున్నాయా లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేని కొరకు కేకలు వేస్తున్నాం? నిరపరాధిని సిలువ వేయమని ఆనాడు వాళ్ళు కేకలు వేశారు. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, మనం పాడేటువంటి పాటల వల్ల మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నామో, ఏ విధంగా ఆధ్యాత్మిక స్థిరపడుతున్నామో, నీ అర్థనాదాలు, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ ఏడుపు, దేని కొరకు నువ్వు చేస్తున్నావు? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ కన్నీరు ఆధ్యాత్మిక జీవితం బలపడటానికి ఉపయోగకరంగా ఉండాలి. ఆమేన్. నీ బాధ కానీ, నీ వేదన కానీ ఆధ్యాత్మిక జీవితం బలపడే విధంగా ఉండాలి. నీ యొక్క భక్తి ఆధ్యాత్మిక జీవితం స్థిరపడే విధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో నీకు ఏ సమస్య వచ్చినా సరే వాటిలో జయాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడోసారి కూడా మళ్ళా చూస్తే అయినా ప్రియ దేవునికి బిడ్డలారా, 3వ మారు అతడు ఎందుకు ఇతను ఏ దుష్కార్యము చేసిన 22వ వచనంలో ఇతను ఏదో మరణమునకు తగిన నేరము నాకు కనబడట్లేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేసిన వారితో చెప్పెను. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా,
మూడో మారు ఏమంటున్నాడు, ఎందుకయ్యా మీరంత కరుడు గచ్చినటువంటి మనస్తత్వాలతో మాట్లాడతారు? ఎందుకయ్యా ఆయన చేసినటువంటి మేలు మీకు ఎన్నో చేశాడు కదా, ఎన్నో సందర్భాల్లో మీ అందరికీ ఆ మేలు చేశాడు కదా, మిమ్మల్ని అందరూ సంతోష పెట్టాడు కదా. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన కొండ మీద కూర్చుంటే తండోపతండోళ్ళుగా ప్రజలు వచ్చారు. 3 రోజులు ఆయన సువార్తను ప్రకటిస్తూ కూర్చున్నారు, విన్నారు. వారిని చూసి జాలిపడి వారికి ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళారు ప్రజలు, సంతోషపడ్డారు. అద్భుత కార్యం చేస్తున్నాడు, ఈ నిజముగా దేవుడి కుమారుడు, ఈ నిజముగా దేవుడై ఉన్నాడు, అయ్యో ఎంత మంచి పనులు చేస్తున్నాడు. సత్పురుషుడని సంబోధించినటువంటి ఆ ప్రజలు, మంచివాడని సంబోధించినటువంటి ఆ ప్రజలు, మేలు పొందుకున్నటువంటి ఆ ప్రజలు, మేలు అనిపించిన ఆ ప్రజలు వెంటనే మర్చిపోయారు ఆ కృతజ్ఞతను. మేలు చేసిన, సమాజానికి సేవ చేసిన, అనేక మంది అవసరంలో ఉన్న వారికి సహాయం చేసిన, అనేక మందిని స్వస్థపరిచినటువంటి ఆ ప్రజలు కృతజ్ఞత వెంటనే మర్చిపోయారు. ఈ రోజున నా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుని, నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసినటువంటి క్రీస్తు ఎలాంటి కృతజ్ఞత భావం కలిగి మనం జీవిస్తున్నాం, ఎలాంటి కృతజ్ఞత భావం కలిగి భక్తిని కొనసాగిస్తూ ఉన్నాం. ఒక్కోసారి మేలు చేస్తేనే దేవుడి మనము విశ్వాసం కనపరుస్తూ ఉంటాం, అవునా కదా? ఒక పని అయితే ఇంకా బాగా సంతోషంగా ఉంటాం, పని అవ్వకపోతే నేర్చిపోతూ ఉంటాం. అది కాదు, ఇక్కడ ఆ ప్రజలు అలాగే చేశారు. మేలు పొందుకున్నారు, తర్వాత సమయం వచ్చే వరకు ఏం చేశారు, ఆయన్ని సిలువకి అప్పచెబుతూ ఉన్నారు. మనం ఏంటంటే క్రైస్తవ విశ్వాస క్రమంలో మేలు జరిగిన ఒకే విశ్వాసం ఉండాలి, జరగకపోయిన ఒకే విశ్వాసము ఉండాలి. అలాంటి అనుభవంలో ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చూసుకోవాలి. తర్వాత ఆయన అడుగుతున్నారు, అసలు ఏం చేశాడు, ఈ నేరం ఏం చేశాడు, మీరు ఎందుకు అలాగ మాట్లాడుతున్నారు? పదే పదే సిలువ వేయమని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? అందుకన్నాడు, ఏ దుష్కార్యమో చేసినో. ఏం చేశాడంట? ఏ దుష్కార్యం చేశాడని ఆయన అడుగుతూ ఉన్నారు. ఎలాంటి దుష్కార్యం ఆయన చేయలేదుగా, అన్ని మంచి కార్యాలే చేశాడు కదా. మరణానికి తగింది ఏది కూడా ఇల్లు కనపట్టలేదు కదా. మరి ఎందుకు మీరు సిలువ వేయమని కేకలేస్తూ ఉన్నారు? అంటే మరలా ఇల్లు చూడండి ఇప్పుడు దేవునికి బిడ్డలు చూడండి. అయితే వారొక్క పట్టుగా కేకలు వేసి వీని సిలువమైన అడుగగా వారి కేకలే గెలిచెను. చూసారా, వారి కేకలే గెలిచినాయండి. ఈయన ఎన్నో మార్లు తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ పిలాతు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దు కేకలేస్తా ఉన్నారు, అవునా కదా? కేకలేసే వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడతాం, అవునా కదా? ఓరికి ఒకే పొట్టున అరుస్తూ ఉంటే మనం ఏం చేయగలము? ఓరికి ఒకే పొట్టున ఆయన అరుస్తూ ఉంటే, కేకలేస్తూ ఉంటే వారి కేకలే గెలిచింది. ఇక్కడ పరిశుద్ధుడికి కేకలే శిక్ష విధించడానికి కారణం అయిపోయింది. ఒకే పొట్టుని కేకలేస్తూనే ఉన్నారంట, ఏమని? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఆయన నీకేం చేస్తాడు పాపం, అవునా కదా? ఎన్నోసార్లు చూశాడు ఆయన విడుదల చేద్దామని, శిక్షించి విడిచిపెడదామని ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఈ ప్రజలు మాత్రము వాళ్ళ కళ్ళకు మనోనేత్రాలు గుడ్డతనం కలిగి ఏం చేస్తున్నారు, ఆయన్ని సిలువ వేయమని కేకలు వేస్తే ఇక్కడ క్లియర్ ఆ కేకలే గెలిచినాయి అంట. చూసేటప్పుడు దేవునికి బిడ్డలారా, కేకల ముందు పరిశుద్ధుడు సిలువ మరణం పొందాడు. నేరం చేయనటువంటి ఆయన ఆ కేకల వల్ల నేరస్తుడుగా మారాడు. ఏ తప్పు ఎరగనటువంటి ఆయన ప్రజల కేకల వల్ల ఆయన తప్పుకు బానిస అయిపోయాడు. చూసారా, మనుషుల కేకలో ఏం జరిగిందో, మనుషుల మాటల వల్ల కొందరు జీవితాలే పాడైపోతాయి, అవునా కదా? అందుకని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి క్రైస్తవుడు. ఏం చేయాలంట? మాటలు మాట్లాడేటప్పుడు క్రైస్తవుడు చాలా జాగ్రత్త. అందుకనే మీ నోటి నుంచి ఆశీర్వచనమే రావాలి. ఏం రావాలి? మన నోటి నుంచి ఆశీర్వచనమే రావగానే శాపముతో కూడిన మాటలు, దుష్కారముతో కూడిన మాటలు రాకూడదు. ఇప్పుడైతే ఈ ప్రజలందరూ ఒక్కపాటున
కేకలు వేస్తున్నారో అతను సిలువేయమని, అతను సిలువేయండి, అతను సిలువేయండి, ఆయన మాకొద్దు, బరబ్బను విడుదల చేయండి, అసలు ఈయన మాకు అవసరం లేదు, ఈయన సిలువుకు అప్పచేయండి, ఈయన ఏమైపోయినా మాకు బాధ లేదని చెప్పేసి కేకలు వేస్తే చివరికి ఇక పిలాతు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ కేకలు గెలిచినాయి కాబట్టి అల్లరి నిమిత్తము, నరహత్య చేసిన దాని నిమిత్తము ఆ బరబ్బను విడుదల చేసి యేసుక్రీస్తుని వారికి అప్పచెప్పేశాడు. ఇక మీ ఇష్టమయ్యా, నాకు సంబంధం లేదు. చూసారా ఏమన్నాడు? మీ ఇష్టం, ఇక నేను మీకు ఎంతో చెప్పి చూసా, ఇక ఏం జరిగినా సరే అది మీకే. అందుకనే పిలాతు ఏం చేస్తాడు? చేతులు కొడుక్కుంటాడు, నాకేమీ సంబంధం లేదు, ఈ నీతిమంతుడి రక్తం నాకేమీ దోషం లేదని కాపుకుంటాడు. దేవుడికి బిడ్డలారా, పరిశుద్ధుడైన క్రీస్తు యెడల భక్తిని కొనసాగిస్తున్నాం మనము. ఇంకా ఆయన సిలువుకు అప్పచెప్పేటటువంటి క్రియలు ఏమైనా కనబడుతున్నాయేమో ఈ సిద్ధపాటు కూడికల్లో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా నా క్రియల వల్ల కానీ, ఇంకెక్కడైనా నా మాటల వల్ల కానీ క్రియలైన కేకలు మీలో కనపడుతున్నాయేమో, మాటలనే కేకలు దుష్కార్యము చేసినటువంటి ఆ క్రియలు మనలో కనపడుతున్నాయేమో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మనం సరి చేసుకుందాం. మనం సరి చేసుకుని క్రీస్తు ఎడల భయభక్తులు కలిగి జీవించి మంచి భక్తి పరులుగాను, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. ప్రియ దేవుడికి బిడ్డలారా, మనం ఎవరి మీద కేకలు వేయకూడదు, మన ఎవరి మీద నిందలు మోపకూడదు, మన ఎవరి మీద అపనిందలు వేయకూడదు, మన ఎవరిని దూషించకూడదు. మనం దూషించబడినా సరే ఇతరులు మనం దూషించకూడదు. మనల్ని శ్రమ పడినా సరే, మనం శ్రమలు పెట్టినా సరే మనం వారి కొరకు ప్రార్థన చేసే అనుభవమే కావాలి. అదే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పాడు, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ఎవరు చెప్తారండి ఆ మాటలో? చేశాడా లేదా? శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని. క్రైస్తవుడైతే వాక్యాన్ని నెరవేర్చేవాడండి. క్రైస్తవుడైతే క్రీస్తు చెప్పిన మాటలను నెరవేర్చేవాడు. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పారు, యేసుక్రీస్తు వారు మాట అన్నారు, ఆ మాట ప్రకారం జీవించాడు. ఆమె యేసుక్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా అదే క్రియలు కనపరచాలి. ఏదైతే వాక్యము చెప్పారో ఆ వాక్యం ప్రకారమే జీవించాలి. మనము కూడా మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవం కలిగి ఉండాలి. అందుకని సిద్ధపాటు కూడికలో మన కొరకే మనం ప్రార్థన చేసుకోవచ్చు కాదు, కానీ మన ఎదుటి వారి కొరకు కూడా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అంత శ్రమ అనుభవిస్తున్నా, అంత బాధపడుతున్నా, అన్ని రకాలుగా ఆయన కృషించిపోతున్నా, వేదన పడుతున్నా కూడా ఆయన ప్రజల కొరకే మాట్లాడుతున్నాడు. అవునా కదా? స్త్రీలు ఏడుస్తుంటే అమ్మ నా కోసము, మన శ్రమ పడుతున్నా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తేనే మన శ్రమలు తొలగిపోతాయి. ఆమె అలాంటి అనుభవం మనం సంపాదించుకోవాలి. ప్రభువే మనకు మాదిరి ప్రభువేనండి. ఆయన అంత శ్రమలో ఉన్నా కూడా, అంత బాధలో ఉన్నా కూడా, అమ్మలారా నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు మీ పిల్లల కొరకే మీరు ఏడవండి. ఎంత గొప్ప దేవుడండి. సిలువలో వేలాడుతూ కూడా వాళ్ళు అంటున్న మాటలన్నీ కూడా విని వాళ్ళని ఏమనకుండా, తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని. అలాంటి క్షమాగుణం కూడా మనం కలిగి లోకంలో జీవించి భక్తిని కొనసాగించి నిజమైన క్రీస్తు బిడ్డలుగా జీవించే వారు ఉండాలని ప్రభు పక్షాన మనం చూస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మన బలపరిస్తే ఖర్చు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామమును స్తుతి చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, ఆనాడు పిలాతు గారు నాయన ముమ్మారు క్రీస్తు నిర్దోషిని విడుదల చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రజల కేకలే గెలిచింది ఆయన, ఆ ప్రజలు ఖర్చు పెట్టి మాటలే గెలిచింది. ప్రభా, ఏది ఏమైనా మేము కూడా అలాంటి దిక్కులో ఏమైనా ఉన్నామో దయతో మమ్మల్ని క్షమించండి. మేమందరం కూడా ప్రభా ఇతరుల కొరకు ప్రార్థించులాగున, మా శత్రుల కొరకు ప్రార్థించులాగున మీ కృప తోడుగా వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ చెత్త మా పక్షం జరిగించండి నాయన. మరి ఏది ఏమైనా నీ కృపకు మమ్మల్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. కూడా వచ్చిన కొత్త బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు ఎవరు వృద్ధులు దీవించి ఈ ఆరాధన మీరు మహిమ పొందుకోమని
త్వరలో రాన్న మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవడికి బ్రతిమాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.